ప్రెజెంట్ రోజువారీ కిరాణా సరుకులు, షాపింగ్ బిల్లులు, సినిమా టికెట్లు, బిల్లు ఏదైనా వెంటనే చెల్లింపులన్నీ ఆన్లైన్లోనే టక్టకా జరిగిపోతున్నాయి. యూపీఐ ఆధారిత మొబైల్ యాప్లతో చెల్లింపులు సెకండ్లలో పూర్తవుతాయి. యూపీఐ పేమెంట్స్ రోజు రోజుకు పెరుగుతూనే వస్తున్నాయి. అయితే ఇప్పుడు యూపీఐ వినియోగదారుల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లావాదేవీలలో కొత్త నిబంధనలు తీసుకొస్తుంది. యూపీఐ వినియోగదారులు ఇప్పుడు చెల్లింపులతో పాటు డబ్బును డిపాజిట్ చేయడానికి యూపీఐని ఉపయోగించవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ కొత్త ఫీచర్ గురించి వెల్లడించారు. యూపీఐ పేమెంట్స్ తో పాటుగా క్యాష్ డిపాజిట్ కు కూడా అవకాశం కల్పించడం ద్వారా యూపీఐ యూజర్లకు మరింత ప్రోత్సాహకాన్ని అందించవచ్చని తెలిపారు. క్యాష్ డిపాజిట్ మెషిన్లో క్యాష్ డిపాజిట్లను యూపీఐని ఉపయోగించి చేసుకునే వీలుంటున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా యూపీఐ క్యాష్ డిపాజిట్ ఫీచర్తో పాటు మరో ఫీచర్ని కూడా పరిచయం చేస్తోంది. అదేంటంటే థర్డ్ పార్టీ యాప్స్ని ఉపయోగించి ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ యూపీఐ పేమెంట్స్లను కూడా చేయవచ్చని ఆర్బీఐ తెలిపింది. సింపుల్గా చెప్పాలంటే థర్డ్ పార్టీ యాప్లను ఉపయోగించి యూపీఐ పేమెంట్స్ చేయడానికి డిజిటల్ వ్యాలెట్స్ లాంటి పీపీఐలను కూడా ఉపయోగించుకోవచ్చని తెలిసింది. అంటే ఆర్బీఐ కొత్తగా తీసుకొచ్చిన ఈ ఫీచర్ ద్వారా పీపీఐ వ్యాలెట్ హోల్డర్లను ట్రాన్సాక్షన్ కోసం థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్తో యూజర్లు తమ వ్యాలెట్ను లింక్ చేసుకోవడానికి అనుమతిస్తుందన్నమాట. ఇలా చేయడం వల్ల యూపీఐ యూజర్లు వారి పేమెంట్లను మరింత సులభంగా మరియు మెరుగ్గా చేసుకునే వీలుంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.